శివపురాణము ప్రస్తావన. నమస్కారము గురువుగారు. తల ఎత్తి చూశాడు. ధ్యాన ముద్రలో ఉన్న రత్నాకరుడు. ఎదురుగా నిలబడి ఉన్నారు తన శిష్యులు కృష్ణశర్మ, నారాయణ భట్టు. చాలా కాలానికి వచ్చిన శిష్యులను చూసి అమితానందముతో వారిని ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. గురుదేవా, ఇప్పటి వరకు మీ దగ్గర అనేకమైన గ్రంథాలను తెలుసుకున్నాం. లలిత సహస్రనామాలకు భాష్యం కూడా చెప్పారు. ఇప్పుడు శివపురాణము చెప్పించుకోవాలని వచ్చాము అన్నారు శిష్యులు. మంచిది, ఇవాల్టికి సెలవు తీసుకుని రేపు రండి అన్నాడు రత్నాకరుడు. మరునాటి సాయంత్రం అనుకున్న ప్రకారమే వచ్చారు శిష్యులు. గురువుగారి ఎదురుగా దర్భాషణం ఆసీనులైనారు. వారిని చూసి చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. భారతదేశములో బదరికావనము అనే వనము ఉన్నది. అది పరమ పవిత్రమైనది. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. ఒకసారి మునులందరూ కలిసి అక్కడ ఒక యాగం చెయ్యాలి అనుకున్నారు. ఆ యాగము చూద్దామని సూత మహర్షి కూడా వచ్చాడు. ఆయన రాకకు మునులంతా మహదానందం చెందారు. ఆయనను ఉచిత రీతిన సత్కరించి, మహాత్మా, శివపురాణము వినాలని మాకు చాలా కాలము నుండి కోరికగా ఉన్నది. కాబట్టి ఈ యాగ సమయములో ప్రతిరోజు మాకు శివుని లీలలను వివరించండి అని అర్థించారు. ఆ మాటలకు ఆనందించిన సూతుడు, మునివర్యులారా, పూర్వకాలములో మార్కండేయుడికి శివమహత్యము గూర్చి విపులముగా తెలుసుకోవాలనిపించింది. అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుని లీలలను గూర్చి చెప్పమని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు, ఈ విషయమంతా విష్ణువుకు బాగా తెలుసు, అతడి దగ్గరకు వెళ్ళు అన్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు మార్కండేయుడు. మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు, మార్కండేయ, శివుని లీలలు శివునికి తప్ప ఇతరులకు తెలియవు. కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. మార్కండేయుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడికి నమస్కరించి, స్వామి, దేవదేవా, తమ లీలలు వినాలని వచ్చాను అన్నాడు. దానికి శంకరుడు, మార్కండేయ, నా లీలలను గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే, వెళ్ళి అతన్ని ప్రసన్నం చేసుకో అన్నాడు. మార్కండేయుడు నందీశ్వరుని సమీపించి పరిపరి విధాల నందిని, ఈశ్వరుణ్ణి స్తుతించాడు. నందీశ్వరుడు ప్రసన్నుడై, భక్త శిఖామణి, నీకేమి కావాలి అని అడిగాడు. దానికి మార్కండేయుడు, భక్తాగ్రన్య, నాకు ఈశ్వరుని లీలలను వినాలని ఉన్నది. నా కోరిక తీర్చ నీవే సమర్థుడవు అన్నాడు. దానికి నందీశ్వరుడు సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కటిగా చెప్పటం ప్రారంభించాడు. ఈ రకముగా శివపురాణమంతా నందీశ్వరుడు మార్కండేయునికి వివరించాడు అని సూత మహర్షి సౌనికాది మహామునులకు వివరిస్తాడు. ముందుగా నా గురుదేవులకు నమస్కరించి పీఠాధిపతులకు, స్వామీజులకు, అవధూతలకు వందనాలర్పించి హరితస గోత్రీకుడునైన క్రోవి పార్థసారథిని నేను సామాన్యులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశముతో అతి సులభమైన శైలిలో శివపురాణాన్ని వ్రాసాను. శివభక్తులు, పండితులు అందరూ నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదించుదురుగాక. నారద భంగం. నాయనలారా, ఇంతవరకు మాయను జయించిన వారెవరూ లేరు. మాయకు ఎవరూ అతీతులు కారు. దీనికి ఉదాహరణముగా ఒక కథ చెబుతాను, వినండి. పూర్వకాలములో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాలనొక దాన్ని నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తున్నాడు. నారదుని తపస్సు భంగము చెయ్యమని దేవేంద్రుడు అప్సరసులను పంపించాడు. అప్సరసులు నారదుని సమీపించి వీణులు విందుగా గానము చేశారు. కన్నులు పండుగగా నాట్యం చేశారు. మహర్షి చెలించలేదు. చివరి అస్త్రముగా అప్సరసులు అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అంటూ కనులు మూసుకుని తపస్సుకు ఉపక్రమించాడు. అప్సరాంగనలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చెయ్యలేకపోయామని చెప్పి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చెయ్యటం లేదు, పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకుని దేవేంద్రుడు కూడా శాంతించాడు.
అప్సరసల వయ్యారములకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోలోన సంతసించాడు. క్రమముగా ఆ సంతోషము గర్వముగా మారింది. అప్సరాంగలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరాంగలను జయించిన విధానము వివరించి, తండ్రి ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్న పరమేష్ఠి నవ్వి ఊరుకున్నాడు. తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవా, శివమాయను జయించటం వల్ల నేను ధన్యుడనైనాను అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించానంటున్నావు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. తరువాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాత, శివమాయను జయించాను, విష్ణుమాయ కూడా నన్నేమీ చెయ్యలేదు అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది. అదే పరమశక్తి, మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటారు. కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవరూ లేరు. కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకం లోక కళ్యాణపురం అని పట్టణమున్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయస్సురాలైన కుమార్తె ఉంది. కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు. రాజభవనముతో పాటు కళ్యాణపురమంతా అందముగా అలంకరించారు. అంత కోలాహలముగా ఉన్నది. ఆ రాజ్యానికి చేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చెలికత్తెల రాకుమారిని తోడ్కుని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారముగా నమస్కరించింది. నిండు యవ్వనములో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరి విధాలా పోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవరిని వివాహం ఆడడం అంటుంది. అంతా భగవద్దేచ్ఛ. రేపే కదా స్వయంవరము, మీకు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నారు. అలాగే తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు. వైకుంఠములో శ్రీమన్నారాయణుడు శేషసాయి అయి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించటములో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కలత్ర సుఖముగో స్వర్గ సుఖము కన్నా కూడా మిన్నా అంటారు. భూలోకములో కళ్యాణ పురాధీశుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను. మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడను అంటున్నది. కాబట్టి ఓ జగన్నాథ, నీ హరి రూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాల ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చెయ్యటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది. కానీ సంసారములో పడ్డడానికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు చెబుతారు. సంసారవై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు, తాత, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా?
శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి, ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు, ఈ ఒక్కటే అడుగుతున్నాను, నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తదాస్తు అన్నాడు విష్ణువు. భూలోకములో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలముగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు, లెక్కలేనంత మంది స్వయంవర మంటపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు, వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యముల కాంతులతో స్వయంవర మంటపము కొత్త కాంతులీనుతోంది. స్వయంవర మంటపం ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తాను హరిరూపము ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికత్తులు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియజేస్తున్నారు. రాకుమారి మౌనముగా ముందుకు సాగిపోతుంది. రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడల ముందుకు సాచుతున్నారు. మందముగా నడిచిపోతుంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు ఏమో చెప్పారు. వరమాల కోసం మెడను ముందుకు వంచాడు నారదుడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. గొల్లుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. రాకుమారి ముందుకు సాగింది. దూరముగా చివరన కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు. వరమాల ఆయన కంట సీమనలంకరించింది. రాకుమార్తెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. స్వయంవర మంటపములోని రాజులు అందరూ తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ఏమి జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. చివరకు ఉండబట్టలేక అడిగాడు. వారందరూ తనను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని. దానికి రాజులంతా, ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడులాగున్నావు. ఒంటి మీద ఉన్న వస్త్రాలు, ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు. కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. అట్టి నిన్ను రాకుమారి ఏ రకముగా వరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు. నారదుడికి విషయం అర్థం అయ్యింది. తనకు శ్రీహరి రూపాన్నిమ్మంటే కోతి రూపాన్నిచ్చాడు విష్ణుమూర్తి. ఈ కారణముగా సభలో తీరని పరాభవం జరిగింది, తలవంపులయ్యింది. దీనికి కారణమైన విష్ణువును క్షమించరాదు అనుకుంటూ కోపముతో ఊగిపోతూ ఉటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుని చూసి, నారాయణ, నీవు ఇంత మోసం చేస్తావనుకోలేదు. దేశ దేశాల నుండి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరముగా అవమానించావు. దీని ఫలితముగా నీకు శాపం ఇస్తున్నాను. భార్య కోసం నేను ఏ విధముగా తల్లడిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానర మూకలే నీకు కష్టకాలములో సాయముగా నిలుస్తాయి అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకముగా కోరటం నీకు తగినదా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణముగా శపించావు. నీ శాపం నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగములో శ్రీరామచంద్రుడుగా దశరథుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహప్రియుడు అయినప్పటికీ ముల్లోకములందు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాలపై పడి, స్వామి, క్షమించవలసినది, నా తప్పులను మన్నించు, సదా నీ అనుగ్రహానికి పాత్రుడేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ తరువాత విష్ణుమూర్తి ఆశీసులందుకుని తీర్థయాత్ర చెయ్యటానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి శిష్యులారా, ఈ రకముగా మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగం అయ్యింది అంటూ వివరించాడు రత్నాకరుడు.
సృష్టి రహస్యం గురువర్య, అసలు సృష్టి ఏ రకముగా జరిగిందో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. నాయన, శివపురాణములోని సృష్టి రహస్యాన్ని వివరిస్తాను, వినవలసింది అంటూ ప్రారంభించాడు రత్నాకరుడు. సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయముగా ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే, దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. క్రమముగా ఆ కాంతి పుంజము ఒక రూపము దాల్చింది. తేజోమయమైన ఆ కాంతి పుంజమే పరబ్రహ్మము, అదే పరమశివుడు. ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలని సంకల్పించిన వాడై తన శరీరములోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపుని కల్పించాడు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత. శక్తి ప్రాదుర్భమైన తరువాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకము పైన ఆసీనురాలిని చేసి ఆమెను కౌగులించుకుని విహారానికి బయలుదేరాడు. ఆ సమయములో పరమేశ్వరుని సంకల్పము వల్ల నీల మేఘశ్యాముడు, 4 చేతులు కలవాడు, ఆ చేతులు యందు శంఖ చక్ర గదా పద్మములను ధరించిన వాడు, లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టు వస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభము ప్రసాదించాడు. అతడు పీత వస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు, సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, సర్వకాల సర్వావస్థలయందు ఈ మంత్రాన్ని జపించు, ఈ జగసృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు. విష్ణుమూర్తి సముద్రములో వటవత్రము మీద శయనించి పంచాక్షరి మంత్ర జపం చేస్తుండగా అశరీరవాణి, ఓయి నారము నుండుట చేత నీవు నారాయణుడు అనబడుదువు అని పలికింది. నారము అనగా నీరు, జ్ఞానము అని అర్థము. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి. ప్రకృతి త్రిగుణాత్మకమైనది, అనగా సత్వ రజస్తమో గుణాలతో కలిసి ఉన్నది. పరబ్రహ్మ చిచక్తాత్మకమగు తన వీర్యమును గుణసంచలము లేనప్పుడు ప్రకృతి యొక్క యోనియందుంచాడు. దీనివల్ల మహతత్వము పుట్టింది. మహతత్వము వికారము పొందటం వల్ల అహంకారము జనించింది. ఈ రకముగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహతత్వము, అహంకారము వచ్చాయి. అహంకారము నుండి పంచతన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గ్రంథాలు, వాటి నుండి పంచభూతాలు, పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించినాయి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, 24 తత్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయములో అతని నాభి నుండి మహాపద్మము ఒకటి ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ సరస్వతీ సమేతుడై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చెయ్యటం మొదలుపెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రసన్నమైనాడు. విష్ణువును చూసి, బ్రహ్మ నువ్వు ఎవరవు, ఇచ్చటకేల వచ్చితివి అన్నాడు. దానికి నారాయణుడు, కుమార, జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభి కమలము నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను. నీకే వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ, నేను స్వయంభువును, ఆది పురుషుడను, నా పుట్టుకు కారణం నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు. విష్ణువు ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు. దాంతో విష్ణువు పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపములో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాశ్చర్యము పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుగొన్నవాడే
అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు. విష్ణు యజ్ఞ వరాహ రూపములో అధోముఖంగాను, బ్రహ్మ హంసవాహనం మీద ఊర్ధ్వముఖంగాను ప్రయాణము చేశారు. ఇలా 100 సంవత్సరాలు గడిచాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగము యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరు ఇంతకాలమైనా జ్యోతిర్లింగము యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయినాము, మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు, కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాము అనుకుని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలా ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాకా పాని అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి, బ్రహ్మదేవా, ఈ జగత్తును సృష్టించటం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికమలము నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమోగుణము చేత ఆవరించబడి ఉన్నావు. ఆ కారణము చేత నీవెవరివో నీకు తెలియటం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారము చేసుకుని సృష్టి కార్యము కొనసాగించు అన్నాడు. తమోగుణుడై బ్రహ్మ పరమేశ్వరుని లక్ష్య పెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తను, నాకు 5 ముఖాలున్నాయి, మరి నాకు 5 ముఖాలు ఎందుకున్నాయి అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికిన వేలు గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. బ్రహ్మను తమోగుణం వదిలిపోయింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని పరమేశ్వరుని వేడుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవా, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానము వల్ల సృష్టి ప్రారంభించు. బ్రహ్మదేవుడైన నువ్వు సృష్టికర్తవు, విష్ణుమూర్తి స్థితికర్త. నేను రుద్రుని రూపములో లయము కానిస్తాను. మనమే త్రిమూర్తులము. మనము 3 రూపాలలో ఉన్నప్పటికీ మనకు భేదములుండవు. నేను శివుడు, శంభుడు, మహేశ్వరుడు అని అనేక పేర్లతో పూజింపబడుతుంటాను. సౌరాష్ట్రమున సోమనాథుడను, శ్రీశైలములో మల్లికార్జునుడను, ఉజ్జనిలో మహాకాలుడను, ఓంకారములో అమలేశ్వరుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, డాకినిలో భీమశంకరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, నాసికలో త్రయంబకేశ్వరుడు, పల్వర క్షేత్రములో వైద్యనాథుడు, దారుకావనములో నాగేశ్వరుడు, రామేశ్వరుడు, శివాలయములో కృష్ణేశుడు అని 12 స్థానాలలో జ్యోతిర్లింగ రూపములో వెలసి పూజింపబడతాను అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ విధముగా సృష్టి చేశాడో చెబుతాను వినండి. బ్రహ్మ సరస్వతీ సమేతుడై పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ నీటిలో ఒక అండము తేలుతూ వచ్చింది. దాని నుంచి ఓంకారము వినవస్తోంది. బ్రహ్మ ఆ అండములో ప్రవేశించి తమోగుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి 4 ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు. బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతోంది. బ్రహ్మ ముఖము నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఓంకారము వచ్చింది. దాని నుంచి భూలోక, భువర్లోక, సువర్లోకాలు పుట్టినాయి. తరువాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖము నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖము నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖము నుండి సామవేదము, ఉత్తర ముఖము నుండి అధర్వణ వేదము వచ్చినాయి. ఈ సృష్టి అంతా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది. ప్రకాశవంతుడైన సూర్యుడే ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ. సూర్యుని వేడికి నీరంతా ఎండిపోయింది. గ్రుడ్డుపై భాగము ఆకాశము, క్రింద భాగము భూమి అయినాయి. బ్రహ్మ మొదటగా సనక, సనందన, సనత్కుమార, సనజ్జాతులను సృష్టించాడు. వారు ఈ సృష్టి కార్యమునకు విముఖులై తపోవనానికి వెళ్ళిపోయారు. అది చూసి విచారముతో మునిగిపోయాడు. అప్పుడు విష్ణువు, రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యములో తాము కూడా సహాయపడతామని చెప్పగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణువు పంచాక్షరీ మంత్రాన్ని, శివుడు అష్టాక్షరీ మంత్రాన్ని, బ్రహ్మ ఓంకారాన్ని జపించారు. ఆ సమయములో బ్రహ్మ మానస పుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు. వీరు 21 మంది. బ్రహ్మ, మనువు, దక్షుడు, భృగువు, ధర్ముడు, యముడు, సురుచి, అంగిరసుడు,
అత్రి, పులస్తుడు, పులహుడు, క్రతువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, సూర్యుడు, సోముడు, కర్ధముడు, క్రోధుడు, అర్వాకుడు, ప్రీతుడు. దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు. వీరిలో అదితి, దితి, వినత, కద్రువ, శశ, ముని, అరిష్ట, మాతంగి, తామ్ర ఇలా అనే 10 మందికి కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. కశ్యపుడికి అదితియందు ఇంద్రాది దేవతలు, దితియందు దైత్యులు, వినతకు అనూరుడు, గరుత్మంతుడు, కద్రువకు సర్పములు, శశకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, మాతంగికి ఐరావతము, తామ్రకు పక్షులు, ఇలకు వృక్షములు జన్మించాయి. ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రునికి స్వర్గాధిపత్యమిచ్చారు దేవతలు. అతడికి వేద కర్మల యందు అధికారము, యజ్ఞయాగాలలో ఆవిర్భాగము ఇచ్చారు. దైత్యులు అధర్మపరులు, అసూయాపరులు. వీరికి కేకారణ్యములు, కొండగుహలు నివాస స్థానములైనాయి. మిగిలిన వారికి వారి స్వభావాన్ని అనుసరించి నివాసము కల్పించబడింది. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభువ మనువు జన్మించాడు. పద్మగంధి, శతరూప అని భార్యలు స్వయంభువునకు అగ్రీయుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కుమారులు. రాకూతి, దేవహూతి, ప్రసూతి కుమార్తెలు. రాకూతికి రుచితోనూ, దేవహూతికి కర్ధమునితోనూ, ప్రసూతికి దక్షిణతోనూ వివాహం జరిగింది. దేవమాలిక కర్ధముని వలన కపిలుడు జన్మించాడు. దక్షుని యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా భృగువు 11 మందిని వివాహమాడాడు. శివుడు సతీదేవిని, మరీచి, సంభూతిని, అంగీరసుడు, స్మృతిని, పులస్తుడు, ప్రీతిని వివాహమాడారు. ఈ రకముగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాలలోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధముగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలకాది బ్రహ్మ పర్యంతము 84 లక్షల జీవరాశులు జన్మించినాయి అంటూ సృష్టి రహస్యాన్ని తన శిష్యులకు వివరించాడు రత్నాకరుడు. గుణనిధి, నాయనలారా, తెలిసి గాని తెలియక గాని పరమేశ్వరిని ఆరాధించినట్లే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు. దీనికి ఉదాహరణ ఒక కథ చెబుతాను వినండి. పూర్వకాలములో కాంపిల్య నగరములో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన వేదాంగ విధుడు, శాస్త్రవేత్త, పరమనిష్టాగరిష్ఠుడు. రాజాధరణతో పాటు ప్రజల మన్ననలు కూడా పొందాడు. సదాచార సంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సోమిదమ్మ, భర్తకు తగిన భార్య. వీరి కుమారుడు గుణనిధి. ఒకడే కుమారుడు కావటం చేత అతన్ని అల్లారు ముద్దుగా పెంచారు. పిల్లవాడికి 7వ ఏడు రాగానే ఉపనయమును కూడా చేశారు. విద్యాభ్యాసానికి పంపారు. కానీ అతడు చదువు సంధ్యలు మాని సోమరి అయి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసిన ఒక్కగానొక్క కొడుకు కావటం చేత తల్లి గారాభం చేస్తుండేది. దండించేది మాత్రం కాదు. రాజుగారి కొలువు, పండిత చర్చలతోనే తండ్రికి కాలం సరిపోయేది. కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు. గుణనిధి క్రమముగా పెరిగి పెద్దవాడైనాడు. అతడితో పాటే అతని చెడు అలవాట్లు కూడా పెరిగాయి. దుర్జన సాంగత్యము, మద్యపానము, జోదము వంటి వ్యసనాలు అలవాట పడ్డాయి. రాత్రి పగలు లేదు. ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తినిపోయేవాడు. ఒకవేళ ఎప్పుడైనా తండ్రి కుమారుని గురించి అడిగితే వేదాధ్యయనములో తీరిక లేకుండా ఉన్నాడు అని చెప్పేది తల్లి. కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టుకునేది తల్లి. చెడు తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది. అతడు వినేవాడు కాదు. కానీ పుత్ర ప్రేమతో అతడు అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది. ఈ రకముగా తల్లికి తెలిసి కొంత, తెలియకుండా కొంత తీసుకువెళ్ళి జూదమాడేవాడు గుణనిధి. ఈ రకముగా కొంతకాలం గడిచింది. ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బిమ్మని అడిగాడు. అతడు అడిగినంత ఆమె ఇవ్వలేకపోయింది. ఆ కారణముగా తల్లికి తెలియకుండా లోపల పెట్టులో ఉన్న వజ్రపు టుంగరాన్ని తీసుకుపోయాడు గుణనిధి.
గుణనిధి ఆ ఉంగరాన్ని జోదములో ఓడిపోయాడు. గెలిచినవాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతుండగా యజ్ఞదత్తుడు చూశాడు. తన ఉంగరం ఇతడి చేతికి ఎలా వచ్చింది? వెంటనే అతన్ని నిలువరించి, ఈ ఉంగరం నీకెక్కడిది? ఎవరిచ్చారు? నిజం చెప్పకపోతే రాజస్థానానికి తీసుకుపోతాను అన్నాడు. ఆ మాటకు భయపడ్డ జోదరి నిజం చెప్పేశాడు. అతడి మాటలు వినగానే స్థానువులా చలనరహితుడైపోయాడు యజ్ఞదత్తుడు. అతనికి ఇవ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళిచ్చింది భార్య. యజ్ఞదత్తుడు హతాశుడై నేల మీద కూలబడ్డాడు. అతడి కళ్ళు బైర్లు కమ్మినాయి. భార్య అతని కాళ్ళు కడిగి, నాథా, నీ విచారానికి కారణమేమి అని అడిగింది. యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకుని, రాజుగారు, నాకు బహుకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు. ఓస్, దానికోసమేనా ఇంత ఇది? ఆ ఉంగరం లోపల పెట్టెలో భద్రముగా ఉంది అంది సోమిదేవమ్మ. ఒక్కసారి దాన్ని తీసుకురా అన్నాడు యజ్ఞదత్తుడు. ముందు స్నానము చేసి భోజనం చెయ్యండి, ఆ ఉంగరం ఎక్కడికి పోదు, లేవండి అంటూ మాట తప్పించుకోవటానికి ప్రయత్నించింది భార్య. దానికి కోపగించిన యజ్ఞదత్తుడు, ఓసి పాపిష్టిదానా, నిజం చెప్పు, నీ కొడుకు వేదమంత్రాలు వలిస్తున్నాడా? అసలు గురువు దగ్గరకు వెళుతున్నాడా? స్నానము, సంధ్యావందనము, జపము, అగ్నిహోత్రము, ఈ మాటలైనా వాడికి తెలుసా? నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను. నీ మూలముగా ఈ రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయినాయి. ఎంత పని చేశావు అంటూ గద్దించాడు. భార్య మారు మాట్లాడలేదు, కంట తడబెట్టింది. ఈ విషయం గుణనిధికి తెలిసింది. ఇంటికి వెళ్ళే ధైర్యం చాలలేదు. ఏం చెయ్యాలో తెలియక ఊరు వదిలి పారిపోయాడు. ఉన్నప్పుడు తినడం, లేనప్పుడు పస్తు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇలా ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియని గుణనిధి శివాలయంలోకి వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. ఆ రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు. గత 2 రోజులుగా భోజనం చెయ్యటలేదు గుణనిధి. నీరసించిపోతుంది శరీరం తూలిపోతుంది. నిద్రపోదామంటే అంతా భజన గోలగా ఉంది. ఇంతలో భక్తుల పూజలు పూర్తయినాయి. భగవంతుడికి నివేదనలు చేశారు. వారంతా ఆ రోజు ఉపవాసమున్నారు కాబట్టి ఆ ప్రసాదమే ఎవరూ తినలేదు. తెల్లవారబోతున్నది. భక్తులు స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవటానికి బయటికి వెళ్ళారు. ఆలయములో ఎవ్వరూ లేరు. దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు, గుమగుమ వాసనలు. ఆకలి బాధతో అలమటిస్తున్న గుణనదికి శివుని అనుగ్రహం లభించినట్లనిపించింది. మెల్లగా లేచి గర్భాలయములోకి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదమున్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. వాళ్ళు వచ్చి తనని అడ్డగిస్తారేమో అని భయపడి పారిపోయాడు. అతన్ని చూసిన భక్తులు దొంగ అని అరిచి పట్టుకో ప్రయత్నించారు. ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు. తలకు బలమైన గాయమయ్యింది. సృహ కోల్పోయి కొద్ది క్షణాలలోనే మరణించాడు. గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారు. అతని కోసం శివభక్తులు కూడా వచ్చారు. ఇతడు పాపి, జోధరి, దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు. మహాశివరాత్రి నాడు ఉపవాసమున్నాడు. రాత్రంతా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు. కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభటులు. ఈ రకముగా వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశము నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతలు, ఓ యమభటులారా, లోకములో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని శివరాత్రి ఉపవాసముండి జాగారము చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ 2 పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు. కాబట్టి ఇతడికి శాశ్వతముగా కైలాసములో ఉండే యోగ్యత లభించింది. అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నాము అంటూ అతన్ని దివ్య విమానము ఎక్కించి కైలాసానికి తీసుకుని పోయారు. గుణనిధి కైలాసములో చాలా కాలము ఉండి తరువాత కళింగ దేశ
చిరకేశవు రాజకుమారుడుగా జన్మించాడు. తండ్రి తరువాత ఇతడే రాజైనాడు. ఇతని పేరు ఆరింధముడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు, యజ్ఞయాగాలు చేశాడు, పండితులకు అగ్రహారాలు దానం చేశాడు, శివకేశవులకు భేదము లేదని ప్రసారం చేశాడు, నిరతాన్నదానం చేశాడు. చివరకు అవసాన కాలములో అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు. బ్రహ్మ మానస పుత్రుడు పులస్తుడు, అతని కుమారుడు విశ్రువు భరద్వాజుని కుమార్తె దేవవర్ణిని వివాహమాడాడు. అరింధముడు మరణించిన తరువాత స్వర్గ సుఖాలను అనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రావణుడుగా జన్మించాడు. ఇతడే కుబేరుడు. కుబేరుని అందచందాలు బలపరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళలోకములో ఉన్న సుమతి తన కుమార్తె కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగానైనా సరే విశ్రువుని వివాహమాడి అతడి వల్ల కుబేరుని వంటి కుమారుని కనవలసింది అన్నాడు. తండ్రి మాట శిరసావహించి కైకసి విశ్రువు వద్దకు వెళ్ళింది. ఆమె మనోభీష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోర్కెను మన్నించాడు. అది అసుర సంధ్య కావటము చేత ఆమెకు రాక్షసులు జన్మించారు. వారే రావణ కుంభకర్ణులు. కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకానగరాన్ని నిర్మించి కుబేరుడికిచ్చాడు. రావణుడు కుబేరుని ఓడించి లంకానగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు కాశీనగరము చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు. అందులో చైత్రరథముని మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. కుబేరుణ్ణి యక్షులకు నాయకుడుగా చేశాడు. నవనిధులకు అధిపతిగా చేశాడు. ఈ రకముగా గుణనిధి చెడ్డ పనులు చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు అంటూ వివరించాడు రత్నాకరుడు. అరుంధతి. బ్రహ్మదేవునికి అనేక మంది మానసపుత్రులు ఉన్నారు. వారి తరువాత సంధ్య అనే పుత్రిక కూడా జన్మించింది. ఈమె అతిలోక సౌందర్య రాశి. బ్రహ్మ మానస పుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతము మీద తపస్సు చేయమని చెప్పాడు. ఆ తరువాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాసారు. సంధ్యాదేవి మీద మోహముతో బ్రహ్మకు వీర్యస్ఖలనం జరిగింది. అగ్ని స్వాత్రులు 64,000 మంది, బరిహిసదులు 84,000 మంది ఉద్భవించారు. వీరందరూ పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్న నవబ్రహ్మలకు పుట్టినవారు కూడా పితృగణాలలో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయ్యింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి సంధ్యాదేవి కైలాస పర్వతము పైన తపస్సు చేస్తున్నది, నీవామెకు శివ పంచాక్షరి ఉపదేశించవలసినది అన్నాడు. తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడామె, దేవదేవా, నా ఈ శరీరము అగ్ని ప్రవేశము చేసి నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహముతో చూసిన వారు నపుంసకులు కావాలి. పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలును కావాలి అని అడిగింది. దానికి శంకరుడు చంద్రభాగా నదీ తీరమున మేధాతిథి అనే ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఎవరికంటా పడకుండా నువ్వు ఆ యజ్ఞకుండములో ప్రవేశించు. యజ్ఞకుండములో ప్రవేశించే సమయములో నువ్వు ఎవ్వరిని భర్తగా కోరుకుంటే అతడే నీ భర్త అవుతాడు. నీ కోరికలన్నీ తీరుతాయి అన్నాడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండములో ప్రవేశిస్తూ వశిష్ఠుని భర్తగా ధ్యానించింది. ఆ సమయములో సూర్యుడు ఆమె శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పైభాగము దేవతలకిష్టమైన ప్రాతః సంధ్య, క్రింద భాగము పితృదేవతలకిష్టమైన సాయం సంధ్య. అగ్నిలో ఆమె భస్మమైన తరువాత ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపం కల్పించాడు. ఆమె అరుంధతి. మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసిన వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు అన్నాడు రత్నాకరుడు.
దక్షవాటిక. శిష్యులారా, పూర్వకాలములో పరమేశ్వరుని ధిక్కరించి యాగము చేయబోయిన దక్ష ప్రజాపతికి గర్వభంగమయ్యింది. మీకు ఆ కథను చెబుతాను, వినండి. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తన కుమార్తె సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడు. సతీదేవిని తీసుకుని శివుడు కైలాసం చేరి జనుల యొక్క పూజలందుకున్నాడు. ఆ తరువాత బ్రహ్మలు ప్రయాగలో సత్రయాగము చెయ్య తలపెట్టారు. ఆ యాగానికి దేవతలు, దిక్పాలకులు, ప్రజాపతులు, త్రిమూర్తులు, వారు వీరు అందరూ విచ్చేశారు. దక్షుడు యాగశాలలోకి ప్రవేశించగానే సభాసదులందరూ లేచి నిలబడి ఆయనకు గౌరవ సూచకముగా స్వాగతము పలికారు. కానీ శివుడు మాత్రం ఆసనము నుంచి లేవలేదు. అది చూసిన దక్షుడు అల్లుడు తనను అవమానించాడని భావించాడు. శివుని చర్యను సహించలేకపోయాడు. శివుడు చేసిన పని వల్ల ధర్మము కుంటుపడుతున్నది. ఇతడు నా అల్లుడు, నన్ను గౌరవించవలసిన వాడు. అది లేకపోగా కూర్చున్న చోట నుండి కదలక నన్ను అవమానించాడు. వేదమును శూద్రునికి చెప్పినట్లుగా నా కుమార్తెను తనకిచ్చి అపాత్రదానం చేశాను. ఇప్పుడు విచారించి లాభమేమిటి? బూడిద పూసుకుని తిరిగే ఇతడు నన్ను గౌరవించకపోతే నష్టము ఏమిటి? ఈ పిశాచ నాయకుడు నన్ను అవమానించినందుకు గాను ఇక నుంచి ఇతనికి యజ్ఞయాగములలో ఆవిర్భాగము లేకుండా ఉండుగాక అని శపించాడు. శివుడు మాత్రం మౌనం వహించి నిర్వికారముగా ఉండిపోయాడు. కానీ శివుని శపించినందుకు అతని వాహనమైన నందీశ్వరునికి మాత్రం కోపం వచ్చింది. అతడు సమస్త జగదాధారుడు, సర్వలోకైక పూజ్యుడు అయిన శివుని శపించిన దక్షుని ముఖము తేజోహీనముగుగాక అన్నాడు. ఆ మాటలు విన్న దక్షుడు క్రుద్ధుడై, ఓరి నంది, శివునితో బాటు నీకు కూడా యజ్ఞయాగాలలో ఆవిర్భాగముండదు అని శపించాడు. ఆ శాపానికి రెచ్చిపోయిన నందీశ్వరుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, దక్షుడు శివుని శపించినా చూస్తూ ఊరుకున్నారు. కాబట్టి బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దాన ధర్మాలు పట్టండి, దరిద్రముతో బాధపడండి, బ్రహ్మరాక్షసులు కండి అని ప్రతిశాపం పెట్టాడు. సభలో ఉన్న బ్రాహ్మణులంతా గగ్గోలు పెట్టారు. అప్పుడు శివుడు కల్పించుకుని, నందీశ్వర, బ్రహ్మద్వేషము అన్నద్వేషము పనికిరావు, శాంతించు అన్నాడు. నంది శాంతించాడు. ఎవరి స్థానాలకు వారు కదిలి వెళ్ళిపోయారు. దక్షుడు మాత్రం సమయం దొరికినప్పుడల్లా శివుని అవమానించటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి సవనము అనే యాగాన్ని ఏర్పాటు చేసి యాగానికి దేవతలను, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ సాధ్యులను, పన్నగులను అందరినీ పిలిచాడు. కానీ శివుడిని, సతీదేవిని మాత్రం పిలవలేదు. కనీసం కబురు కూడా పంపలేదు. యజ్ఞం ప్రారంభమయ్యింది. ఋత్వికులు వేదమంత్రాలు చదువుతున్నారు. భృగువు, మరీచి, దదీచి మొదలైన శివభక్తులు ఈ యాగానికి శివుడు ఎందుకని రాలేదు అని దక్షుడిని అడిగారు. దానికి శివుడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి, అతడు ఇక్కడకు రావటానికి లేదు అన్నాడు దక్షుడు. దానికి వారు, ప్రజాపతి, శివుడు మంగళకరుడు, అతడు లేని చోట అమంగళం జరుగుతోంది, కాబట్టి మేము ఇక్కడ ఉండము అని వెళ్ళిపోయారు. వామదేవుడు, గౌతముడు, అలాధుడు మొదలైన వారు కూడా వారిని అనుసరించారు. దక్షుడు వారిని లెక్క చేయలేదు. యజ్ఞము ప్రారంభమయ్యింది. సతీదేవి కైలాసములో చెలులతో కలిసి విహరిస్తూ ఉన్నది. పైనుండి విమానములో దేవగంధర్వులు వెళుతున్నారు. వీరంతా ఎక్కడికి వెళుతున్నారని చెలులను అడిగింది. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని గురించి వివరించారు చెలులు. తండ్రి చేసే యాగానికి తను కూడా వెళ్ళాలి అనుకుంది. కానీ తండ్రి తనను పిలవలేదు. అయినా తనకు ఆహ్వానం ఎందుకు, తండ్రి ఇంటికే కదా అనుకుని ఈశ్వరుని వద్ద పోయి తన తండ్రి చేసే యాగాన్ని గురించి చెప్పి, నాథా, మనము కూడా వెడదాము అన్నది. పిలవని పేరంటానికి వెళ్ళొద్దు అన్నాడు శివుడు. కాదు, నేను ఒంటరిగానైనా వెడతాను అన్నది. ఇక కాదనలేక భూతగణాలను తోడిచ్చి పంపాడు శివుడు. సతీదేవి భూతగణాలు తోడురాగా దక్షయజ్ఞానికి వెళ్ళింది. సతీదేవిని తల్లి మనసారా ఆహ్వానించింది. అక్క చెల్లెలు మాత్రం
పొడి మాటలు మాట్లాడారు. ఈ వింత పరిణామానికి ఆశ్చర్యపోయింది సతీదేవి. తనతో ఎంతో ప్రేమగా ఉండే అక్క చెల్లెళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు. యాగశాలలోకి వెళ్ళింది. తండ్రి తనను చూసి కూడా పలకరించలేదు. ఇక ఉండబెట్టలేక తండ్రి నేను వచ్చాను అన్నది. సతీదేవిని చూసి దక్షుడు, సతీ నీ భర్త భూతనాథుడు, పిశాచ నాయకుడు, శ్మశానమునందు తిరుగుతున్నాడు, పుర్రెల మాలలు ధరిస్తాడు కాబట్టి అపవిత్రుడు. అతని భార్యవైన నువ్వు కూడా అపవిత్రురాలవే కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాల యందు ప్రవేశం లేదు. ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విన్న సతీదేవికి ఏమీ తోచలేదు. పుట్టినింట్లో ఘోర అవమానము జరిగింది. భర్త మాట కాదని వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఇంత అవమాన భారముతో ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడా ఉండలేదు. అందుచేత యోగాగ్నిని రగిల్చి అందులో దగ్ధమైపోయింది. ఆమెతో పాటు వచ్చిన పిశాచ గణాలు యాగశాలను బేభత్సం చెయ్యటానికి పూనుకున్నాయి. భృగు మహర్షి దక్షిణాగ్నిలో అభిచారికిగా హోమము చేసి వాటిని శాంతపరిచాడు. పిశాచ గణాలు పరిగెత్తుకుపోయి శివునికి జరిగిన విషయాన్ని వివరించాయి. శివుడు కోపాగ్నితో హుంకరించి తన జటాజూటములోని జడనొక దానిని లాగి నేల మీద కొట్టాడు. అందులో నుంచి భద్రకాళి, వీరభద్రులు భయంకరముగా వికటాటాసం చేస్తూ పుట్టారు. నంది, భృంగి తదితర పిశాచగణాలు వెంటరాగా వీరభద్రుడు, భద్రకాళి దక్షుని యజ్ఞవాటికకు బయలుదేరారు. వారి రాకతో అకాల ప్రళయము వచ్చినట్లు అయ్యింది. యజ్ఞవాటికలో సభాసదులు మోహాలు కాంతిహీనములయ్యాయి. ఆకాశము నుండి నక్షత్రాలు నేలరాలినాయి. దక్షుని ఎడమ కన్ను అదిరింది. ఈ అపశకునాలు చూసి సభాసదులు ఎక్కడి వారక్కడ పారిపోబోయారు. కానీ పిశాచగణాలు వారిని పట్టుకుని చితకబాదినాయి. వీరభద్రుడు యాగశాలలోకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ హింసించాడు. చివరకు దక్షుని తల నరికి దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఇంకా కోపం చల్లారక విలయతాండం చేశాడు. వికటాటహాసాలు చేశాడు. ఋత్వికులను కూడా క్రూరంగా హింసించాడు. యాగశాలనంతా చిన్న భిన్నం చేశాడు. దక్షుని భార్య కొందరు దేవతలతో వచ్చి వీరభద్రుని, భద్రకాళిని శాంతించమని పరిపరి విధాలా ప్రార్థించారు. వారు శాంతించి కైలాసానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతా ప్రముఖులంతా శివుని వద్దకు వెళ్ళి, ఈశ్వర, యజ్ఞము పూర్తి కాకపోతే అశుభం జరుగుతోంది, లోకానికి ఈతి బాధలు తప్పవు, కాబట్టి యజ్ఞాన్ని పూర్తి చేసి చేయించు అని బ్రతిమిలాడి శివునిని యాగశాలకు తీసుకుపోయారు. అప్పుడు శివుడు తన దూతలను పంపి ఋత్విక్కులను పిలిపించాడు. దక్షుని తల యజ్ఞకుండములో మాడి మసి అయిపోయింది. కాబట్టి ఉత్తర దిశగా తల ఉంచి పడుకున్న ఏ ప్రాణిదైనా సరే తల నరికి తెమ్మన్నాడు శివుడు. అలా పడుకున్న ఒక మేక మాత్రమే కనిపించింది భటులకు. ఆ మేక తలనే తెచ్చినారు. దాన్ని దక్షుని శరీరానికి అంటించినారు. దక్షుడు పునర్జీవుడై యాగము పూర్తి చేశాడు. దక్షుడు పరమేశ్వరుని క్షమించమని పరిపరి విధాల